హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటున్న సమస్య మోకాళ్ళ నొప్పులు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఎందుకు వస్తుంది? ఏ కారణాల వల్ల వస్తుంది? అనే విషయాల గురించి ఈ రోజు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ధీరజ్ కుమార్ గారు, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నీ పెయిన్స్ ఎక్కువగా మనం వింటున్నాం. చిన్న పిల్లల నుంచి కూడా ఎక్కువగా కొంచెం సేపు ఆడుకుని వచ్చినాక అమ్మ నా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి లేదా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. అసలు ఈ నీ పెయిన్స్ అనేది ఎందుకు వస్తుందంటారు సార్? ముఖ్యంగా చూస్తే నీ పెయిన్స్ మనకి అందరి ఇళ్ళలో తెలిసేదే. పెద్దవాళ్ళకి 60+ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల అది ఏజ్ రిలేటెడ్‌లో మనకి జాయింట్‌లో డీజనరేషన్ వల్ల అది మోకాళ్ళ నొప్పులు వస్తూనే ఉంటాయి. బట్ యంగ్‌స్టర్స్‌లో ఎక్కువగా అంటే చిన్న పిల్లల్లో ఎక్కువ రాదు. వచ్చిన కారణం ఎట్లా ఉందంటే కాల్షియం గాని, వైటమిన్ డి లోపించినా గాని ఇలాగ వాళ్ళకి జాయింట్ పెయిన్స్ లాగా వస్తుంది. అదే యంగ్‌స్టర్స్‌లో ఆర్ మిడిల్ ఏజ్ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళు చేసే పని వల్ల లేకపోతే వాళ్ళకి స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అవ్వడం వల్ల కింద పడ్డము, ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు పడ్డము, వీటి వల్ల వాళ్ళకి లోపల లిగమెంట్స్ టేర్ గాని, మెనిస్కస్ ఇంజ్యూరీస్ గాని వీటి వల్ల వాళ్ళకి మోకాళ్ళ నొప్పి రావచ్చు. అదే ఫీమేల్స్‌లో చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి పని చేసేటప్పుడు కిందకు వంగి చేయడము, మోకాళ్ళ మీద కూర్చొని తుడవడం అట్లాంటివి చేస్తా ఉంటాం. సో, వాళ్ళకి హౌస్ మేట్స్ నీ అని ఒక వేరే ఎంటిటీ ఉంటుంది. అంటే మోకాళ్ళలో వాపు రావడం, వాటర్ చేయడం అట్లా ఉంటుంది. ఎక్కువసేపు ఎవరైనా నుంచున్న వాళ్ళనుకోండి, వాళ్ళకి మోకాళ్ళ వెనకాల భాగంలో చిన్న వాటర్ చేరుతుందన్నమాట. సో, బేకర్ సిస్ట్ అంటాం. సో, ఇట్లాగా రకరకాల కారణాలుంటాయి. అంటే నొప్పి ఔట్‌కమ్ గాని లోపల అండర్‌లయింగ్ కాజిటివ్ వేరేలాగా ఉండొచ్చు. అంటే వాపు రావచ్చు, వాటర్ ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. బర్సైటిస్ అంటాం, లిగమెంట్ ఇంజ్యూరీస్ అంటాం, మెనిస్కస్ టేర్స్ అంటాం. అండ్ సెకండరీ ఇంజ్యూరీస్ వల్ల కూడా తరచుగా దెబ్బలు తగులుతా ఉంటే జాయింట్‌లో ఉన్న కార్టిలేజ్ మీద కూడా ప్రభావం పడుతుంది. సో, ఇట్లాగా మోకాళ్ళ నొప్పులు వస్తూనే ఉంటాయి. ఓకే. మరి అంటే వాళ్ళు మనకిప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు సివియారిటీని కూడా వాళ్ళు తెలుసుకోవాలి గదా సార్! యెస్. సో, అసలు ఎలా వాళ్ళది గుర్తించగలరంటారు? అంటే నేను ఈ స్టేజ్‌లో ఉన్నాను. నాకు ఖచ్చితంగా నేను ట్రీట్‌మెంట్‌కెళ్ళాలి అలా ఏమైనా దాని గురించి? ముఖ్యంగా మనం మోకాళ్ళ అరుగుదల అలా చూస్తుంటే వాళ్ళకి స్టేజెస్ అనేది సిమ్టమ్స్ అండ్ క్లినికల్ డయాగ్నోస్టిక్‌లో కూడా చూసుకోవాలి. అంటే ఎగ్జామినేషన్ చేసుకోవాలి. కొన్ని స్పెసిఫిక్ టెస్ట్‌లుంటాయి. క్రెపిటస్ అని లేకపోతే టెండర్‌నెస్ అని చెప్పేసి రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్. అంటే వాళ్ళు ఫోల్డ్ చేయడం ఎంతవరకు అవుతుంది, 0-90 డిగ్రీస్‌లో ఎంతవరకు వస్తుందని చూసుకోవాలి. సో, అందులో శబ్దం వస్తుందా? క్రెపిటస్ వస్తుందా? టెండర్‌నెస్ ఉందా? వాకింగ్‌లో ఇన్‌స్టెబిలిటీ ఉందా? కుంటుతూ నడుస్తూ ఉన్నారా? అవన్నీ క్లినికల్‌గా చూసుకునేది. వీటితో పాటు ఇమేజ్ డయాగ్నోస్టిక్స్ ఉంటాయి. లైక్ ఎక్స్‌రే గాని, ఎంఆర్ఐ గాని. ఎక్స్‌రేలో మనకి బోన్స్ ఎంతవరకు అరిగింది, ఎంతవరకు గ్యాప్ తగ్గిందనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే ఎంఆర్ఐలో మనకి లోపల కార్టిలేజ్ ఎంత థిక్‌నెస్‌లో తగ్గింది, ఆర్ లిగమెంట్స్ ఇంజ్యూరీస్ ఉన్నాయా, మెనిస్కస్ ఏమైనా ఇంజ్యూరీస్ ఉన్నాయా, వాటర్ ఎక్కడ చేరింది, ఇవన్నిటికి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో, క్లినికల్ ఇవాల్యుయేషన్ బట్టి అంటే వాళ్ళకి బర్సైటిస్ వల్ల పెయిన్ వస్తుందా, ఆర్ లిగమెంట్ ఇంజ్యూరీస్ వల్ల ఏమైనా పెయిన్ వస్తుందా, దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఏం ఇన్వెస్టిగేషన్ చేయాలో మనకు ఒక ఐడియా వస్తుంది. సో, దాంతోటి మనం ఎక్స్‌రే అవసరమా, ఎంఆర్ఐ అవసరమా, లేకపోతే ఇంకేమైనా అల్ట్రాసౌండ్ ఏమైనా అవసరం పడితే అట్లాగా చెప్తా ఉంటాం. సో, ఇట్లాగా మనం డయాగ్నోస్ చేసుకుంటాం. ఇందులో మళ్ళీ గ్రేడింగ్ ఉంటుంది. ఎక్స్‌రేలో గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ అంటాం. కేఎల్ గ్రేడింగ్ అని. అందులో 1, 2, 3, 4 అనే స్టేజెస్‌లో ఉంటాయి. సో, గ్రేడ్ 1, 2 అంటే కొంచెం కొద్దిగా నొప్పున్న వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్‌లో అరుగుదల ఉంటుంది. గ్రేడ్ 3 అంటే ఒక 70% డ్యామేజ్ ఉన్న వాళ్ళకి. గ్రేడ్ 4 అంటే ఆల్‌మోస్ట్ 95% డ్యామేజ్ ఉన్న వాళ్ళకి గ్రేడ్ 4 అంటాం. అది ఎలాగా రూల్ ఔట్ చేస్తామంటే 2 జాయింట్స్ మధ్యలో అంటే నీ జాయింట్ అనేది 2 బోన్స్ ఉంటాయి. పైన తొడ బోన్, కింద టిబియా బోన్ ఉంటుంది. ఫీమర్ అండ్ టిబియా. సో, మధ్యలో ఉన్న జాయింట్ నీ జాయింట్ ఉంటుంది. సో, యూజువల్లీ హెల్తీ పర్సన్ ఎక్స్‌రే తీసుకుంటే అందులో గ్యాప్ నల్లగా కనిపిస్తుందన్నమాట. అది నార్మల్ ఎక్స్‌రే. సో, ఆ గ్యాప్ తగ్గుతున్న కొద్దీ ఆ 2 బోన్స్ దగ్గరకొస్తూనే ఉంటాయి. సో, ఎప్పుడైతే 2 బోన్స్ దగ్గరకొచ్చి అంటుకుంటున్నాయో అప్పుడు గ్రేడ్ 4. గ్రేడ్ 3లో కొంచెం దగ్గర వరకు వస్తుంది. బట్ వీటితో పాటు ఆస్టియోఫైట్స్ అంటే ఇర్రెగ్యులర్ బోన్స్, బోనీ కౌంటర్ స్మూత్‌నెస్ పోవడము, ఇర్రెగ్యులర్స్‌గా ఉండడం, కొత్త బోన్స్ కాల్సిఫికేషన్స్ ఉండడం, ఇలాంటివన్నీ గ్రేడ్ 3లో ఉంటాయి. గ్రేడ్ 2లో కొద్దిగా డిస్టెన్స్ కొంచెం స్పేస్ ఉంటది. గ్రేడ్ 1 అంటే మంచి డిస్టెన్సే ఉంటుంది. ఇలాగ ఎక్స్‌రేలో మనం తీసుకుంటాం. సో, ఎటువైపు తగ్గింది, లోపల వైపు తగ్గిందా, అవతల వైపు తగ్గిందా అనే అవగాహన మనకి ఎంఆర్ఐ ద్వారా తెలుస్తుంది. సో, ఇలాగ మనకి ఎంఆర్ఐ, ఎక్స్‌రేలో మనకి
గ్రేడింగ్ అండ్ స్టేజ్ తెలుసుకోవచ్చు. ఆహా! ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే సార్ మనకి కొంచెం కొన్ని రోజులు అక్కడ మనకి క్రాకింగ్ సౌండ్ గానివ్వండి, హ్మ్. అదొక పెయిన్ సడెన్‌గా అంటే ఏదో ఒక పిన్‌తో గుచ్చినట్టు సడెన్‌గా పెయిన్ కూడా వస్తూ పోతూ ఉంటాయి. హ్మ్. అవి మరి దేనికి సింప్టమ్స్ అంటారు సార్? ఏజ్ రిలేటెడ్ చేంజెస్‌లో లేకపోతే దెబ్బ తగిలినప్పుడు లోపల ఆ స్మూత్‌నెస్ ఆఫ్ జాయింట్ కౌంటర్ పోతుంది. సో, హ్మ్. అరుగుదలైనప్పుడు బోన్ బాగా ఎక్స్‌పోజ్ అయినప్పుడు వాకింగ్‌లో గాని ఒకదాని మీద ఒకటి రబ్ అవుతాయి. ఆ రబ్ హ్మ్. అయినప్పుడు లోపల అరుగుదల వల్ల ఆ స్మూత్‌నెస్ పోయి ఆస్టియోఫైట్స్ ఫార్మ్ అవుతాయి. అంటే ఆహా! కొత్త బోన్స్ గాని లేకపోతే అరుగుదల వల్ల స్మూత్‌గా ఉండదు. హ్మ్. కొంచెం ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఉంటది. సో, ఓకే. దానివల్ల ఆ కట్ కట్ శబ్దం గాని, ఇట్లా గుచ్చుకున్నట్టు హ్మ్. పెయిన్ గాని అట్లాగా వస్తా ఉంటాయి. మరి దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవచ్చంటారు సార్? బేసికల్లీ మనకి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో చూసుకుంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ వైపే చూస్తా ఉంటాం. హ్మ్. అది కూడా గ్రేడ్ 3 ఆర్ 3-4 వరకు మనకి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. గ్రేడ్ 4 ఆర్ నొప్పి చాలా ఉంది. ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకున్నా ఫలితం రావట్లేదు. గ్రేడ్ 4 ఉంది. ఏజ్ కూడా 60 ప్లస్ ఉంది. అంటే హ్మ్. వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి, నీ రీప్లేస్‌మెంట్‌కి మంచి క్యాండిడేట్స్ ఉంటారు. హుహు. ఎవరైనా మోకాళ్ళ మార్పిడి ఇప్పుడే ఇష్టం లేదు, తర్వాత చేసుకుందాం, కొంచెం పర్సనల్ వర్క్ ఉంది ఆర్ హ్మ్. వాళ్ళకి ఆఫీస్ వర్క్ సహకరించట్లేదు, లీవ్ హ్మ్. రావట్లేదు అంటే వాళ్ళకి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో కొంచెం కొంతకాలం దాకా పెయిన్ లేకుండా చేసుకోవచ్చు. ఓకే. అది ఎట్లాగంటే లేజర్ పద్ధతి ఉంటుంది. అంటే హుహు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. హుహు. ఇందులో ఏం చేస్తామంటే మోకాళ్ళ చుట్టూ కొన్ని నరాలుంటాయి. హ్మ్. జెనికులర్ నర్వ్స్ అని. హుహు. ఆ నర్వ్స్ సంగతేందంటే మోకాళ్ళలో ఉన్న పెయిన్ మెదడుకి తీసుకెళ్తాయి సిగ్నల్స్. హుహు. సో, ఇందులో ఏం చేస్తామంటే ఆ నర్వ్స్‌ని మనం ఐడెంటిఫై చేసుకొని, ఆ నీడిల్ అక్కడ మాత్రమే ప్రిసైజ్‌గా పెట్టి హ్మ్. లేజర్ చేయడం జరుగుతుంది. సో, హ్మ్. పెయిన్ అది అక్కడే ఉంటుంది. హ్మ్. జాయింట్‌లో చేంజెస్ ఎటువంటివి అయినా గానీ, పెయిన్ మాత్రం పై వరకు ఎళ్ళకుండా అక్కడే ఆగిపోతుంది. బట్ ఓకే. జాయింట్‌ని కూడా ట్రీట్ చేసుకోవాలి. సో, హ్మ్. దీనికి తోడుగా మనం ఎక్సర్‌సైజెస్, హ్మ్. ఫిజియోథెరపీ అండ్ కొంతమందికి పీఆర్‌పీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తా ఉంటాం. సో, ఓకే. దీనివల్ల జాయింట్‌లో ఇన్‌ఫ్లమేషన్ గాని, వాపు తగ్గుతుంది. కార్టిలేజ్‌కి స్ట్రెంథెన్ కూడా వస్తుంది. సో, ఓకే. ఇలాగ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఓకే. మరి ఎలాంటి కొంచెం హ్మ్. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనం ఈ నీ పెయిన్ సమస్య రాకుండా ఉంటుందంటారు సార్? సో, బేసికల్లీ జాయింట్‌కి దృఢంగా ఉండాలంటే దానికి కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం హ్మ్. ఇలాంటివి చాలా అవసరం. హుహు. వీటితో పాటు ముఖ్యమైన మినరల్స్ గూడా ఉంటాయి. హ్మ్. సో, వైటమిన్స్ లైక్ వైటమిన్ సి గూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటు వైటమిన్ కే2 అని ఉంటుంది. సో, ఇది బోన్ ఫార్మేషన్‌కి హెల్ప్ అవుతుంది. హ్మ్. సో, ఇలాగా ఎసెన్షియల్ వైటమిన్స్ దీంతో పాటు కొన్ని కొల్లాజెన్ సప్లిమెంట్స్ ఉంటాయి. హుహు. టైప్ 2 కొల్లాజెన్ అని జెప్పేసి. హ్మ్. ఇదేంటంటే ఇట్స్ బిల్డింగ్ బ్లాక్. ప్రోటీన్ స్ట్రక్చర్స్‌ని బిల్డ్ చేస్తుంది. లైక్ కార్టిలేజ్‌ని దృఢపరుస్తుందన్నమాట. ఓకే. సో, ఇవి గూడా వాడుకోవచ్చు. హుహు. వీటితో పాటు గ్లూకోజమైన్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. కాండ్రైటిన్ సల్ఫేట్ అని ఉంటది. హుహు. అండ్ ఓవర్ ద కౌంటర్‌గా దొరికేది మనకి బోస్వెల్లియా సెరాషియా అని కొన్ని ఉంటాయి. అంటే హుహు. సాంబ్రాణి మొక్కలంటామట. ఓకే. సో, ఇలాగా ఓవర్ ద కౌంటర్ మనకి జాయింట్‌ని దృఢపరిచేలాగా ఇలాంటి మెడికేషన్స్ తీసుకోవచ్చు. హుహు. ఫుడ్ పరంగా చూస్తే మనకి వైటమిన్ డి అండ్ కాల్షియం ఎక్కువ మిల్క్‌లో ఉంటుంది. సో, మిల్క్ ఓకే. తీసుకోవచ్చు. హ్మ్. సో, పసుపులో గూడా యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. పెయిన్ గూడా తగ్గిస్తుంది. అవును సార్. సో, వీటి వల్ల మనకి జాయింట్‌లో అరుగుదలని కొంచెం తగ్గిస్తుంది. హుహు. అండ్ వీటితో పాటు మునగాకు పౌడర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అందులో కాల్షియం ఉంటుంది. మనకి ప్రోటీన్ ఉంటుంది. అండ్ హ్మ్. వీటితో పాటు మనకి జాయింట్ అరుగుదలను తగ్గిస్తుంది. హుహు. సో, ఇలాగ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఓకే. మునగాకులో. మునగాకు పౌడర్‌ని డైరెక్ట్ పౌడర్ ఆర్ ఎలా అయినా ఆకులాగైనా తీసుకోవచ్చు. ఓకే. ఎలా సో, అయినా కన్జ్యూమ్ యెస్. చేసుకోవచ్చు. సో, ఓకే. ఇవి మనకి ఇంట్లోనే దొరికేవే. సో, ఇంట్లో అవునవును. తులసి మొక్కతో పాటు మనం ఒక మునగాకు పెట్టుకుంటే హ్మ్. అన్ని విధాలుగా పనిచేస్తుంది. అంటే నాట్ ఓన్లీ విత్ నీ పెయిన్, హ్మ్. బట్ బ్యాక్ పెయిన్ గాని, బీపీ, షుగర్‌కి కూడా బానే స్టడీస్ జరుగుతున్నాయి. ఇట్స్ ఓకే. నాట్ ప్రూవెన్ బట్ బానే రిజల్ట్స్ అయితే ఉన్నాయి. థాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి విషయాలనేది మన వ్యూవర్స్‌కి తెలిపేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.